హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చానండి. దేవుడికైతే నైవేద్యాలు అయితే చేస్తుంటాం కదా. ఇప్పుడు వినాయక చవితి అయితే కుడియాలు అయితే కంపల్సరీ అయితే చేస్తామండి. ఎప్పుడు వరిపిండితోనే కాకుండా ఇలా బియ్యం నూకతో కూడా కుడియాలు అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగా అయితే వస్తాయి మనకి. తక్కువ టైంలో ఈజీగా కూడా అయిపోతాయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే ఒక కప్పులో కొంచెం శనగపప్పును అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఒక గిన్నెతో అయితే తీసుకున్నాను బియ్యం నూకనైతేని. ఆ గిన్నెతో 2 గిన్నెల నీళ్ళు అయితే పొయ్యి మీద అయితే పెట్టానండి. 2 గిన్నెల నీళ్ళు వేసి దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలండి. వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న నూకనైతే వేసుకోవాలి. నూకనైతే వేపవలసిన పని ఏమీ లేదండి, వేపనవసరం అయితే లేదు. డైరెక్ట్గా నూక అయితే వేసేయచ్చు. నూక వేసిన తర్వాత స్టవ్ని అయితే సిమ్లో అయితే ఉంచేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అయితే ఉంచితే నూక అయితే దగ్గరికి అయితే అయిపోతుంది, అందులోనే వాటర్ అంతా ఇంకిపోయి. అదే గిన్నెలో వదిలేయకుండా వెంటనే అయితే మనం వేరే ప్లేట్లోకి అయితే మార్చేసుకోవాలండి. అదే గిన్నెలో వదిలేస్తే కనుక అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా అయితే మనం వెంటనే అయితే వేరే గిన్నెలోకి వేసుకోవాలి, చల్లారుతుంది అప్పుడు. ఇది చల్లారిన తర్వాత ఒకసారి అయితే మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే తడి చేసుకొని కుడియాలను అయితే దగ్గరికి చేత్తో ఫస్ట్ అయితే ఒత్తుకోవాలండి. బాగా నొక్కుకోవాలి. నొక్కుకున్న తర్వాత అప్పుడు ఉండలు అయితే చేయాలి. గట్టిగా నొక్కకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇడిపోతుంది కుడియం అయితేని. అందువల్ల ఒకసారి అయితే బాగా నొక్కుకున్న తర్వాత అప్పుడు దగ్గరికి అయితే ఉండలు అయితే చేసుకోవాలండి, రౌండ్గా అయితేని. చాలా ఈజీ అండి కుడియాలు. అలాగే రవ్వ కుడియాలు అయితే చాలా బాగుంటాయి. ఇవి అయితే టేస్టీగా కూడా ఉంటాయండి. మనం ఉత్తుగా కూడా తినొచ్చు. దీంట్లో శనగపప్పు అలాగే జీలకర్ర వేస్తాం కాబట్టి దానికి సరిపడా సాల్ట్ వేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి రవ్వ. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే నచ్చుతాయి. ఎప్పుడు వరిపిండితోనే కాకుండా ఈ విధంగా కూడా చేయొచ్చండి కుడియంలో అయితేని. మనము గట్టిగా నొక్కకపోతే కనుక ఇడిపోతుంది, అందుకని ఫస్ట్ అయితే గట్టిగా నొక్కుకోవాలండి కుడియాన్ని అయితేని. కుడియాలు అయితే చేస్తాను, అన్నీ అయిపోయినాయి. వీటిని అయితే ఆవిరి మీద అయితే పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసి ఒక రేక్ అయితే పెట్టుకోవాలి, ఇడ్లీ రేక్ అయితేని. అది పెట్టిన తర్వాత మొత్తం కుడియాలన్నింటినీ కూడా ఆవిరి మీద అయితే పెట్టుకోవాలి. ఇలా ఆవిరి మీద పెట్టడం వల్ల కుడియం అయితే పువ్వులాగా అయితే ఇడుస్తుందండి, బాగుంటుంది. ఆవిరి మీద పెట్టేసి నేను ఒక 5 నిమిషాలు అయితే వదిలేసానండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూడండి, ఆవిరి మీద అయితే చూడండి చేతికి అంటుకోకుండా చాలా బాగుందండి కుడియం అయితేని. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీని. వినాయక చవితికి అయితే అందరూ చేస్తుంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.